సిద్ధు జొన్నలగడ్డ సినిమా రిలీజ్ అంటే ఎంత హంగామా ఉంటుందో టిల్లు మూవీస్ రిలీజ్ అయినప్పుడు చూసింది టాలీవుడ్. కానీ ఈ మధ్య టిల్లు మూవీ వస్తోంది అంటే పెద్దగా సందడి ఉండడం లేదు. జాక్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. మరి తెలుసు కదా అయినా టిల్లుకి కమ్బ్యాక్ మూవీ అవుతుందా? ఇద్దరు హీరోయిన్స్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? సిద్ధు జొన్నలగడ్డ టిల్లుగా తిరిగొస్తే టాలీవుడ్ కు ఆ కిక్కే వేరు. టీజర్ నుంచే జోష్ మొదలవుతుంది. రిలీజ్ టైం కు అది పీక్స్ కు చేరుకుంటుంది. టిల్లు 3 లైన్ లో ఉంది. కాకపోతే అందుకు ఇంకా టైం ఉంది. అందుకే ఈలోపు తెలుసు కదానే కూల్ మూవీతో తిరిగొస్తున్నాడు సిద్ధు. నీరజ కోన డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రాశి ఖన్నా, కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి హీరోయిన్స్. గతంలో టిల్లులో కూడా ఇద్దరు హీరోయిన్స్ కనిపించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు సేమ్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఆల్రెడీ ఏప్రిల్లో రిలీజ్ అయిన జాక్ తో ఫ్లాప్ ని చూశాడు సిద్ధు. బొమ్మరిల్లు భాస్కర్, బేబీ హీరోయిన్ సిద్ధు ఇమేజ్ ఈ మూవీని బాక్సాఫీస్ దగ్గర కాపాడలేకపోయాయి. ఇందులో కేవలం సింగిల్ హీరోయిన్ మాత్రమే నటించింది. ఏ విధంగా చూసినా తెలుసు కదా విజయం టిల్లుకు చాలా కీలకం. టిల్లు ఇమేజ్ నుంచి సిద్ధు బయటపడడం అత్యవసరం. తెలుసు కదా విజయాన్ని అందుకుంటే మాత్రం రెట్టించిన ఉత్సాహంతో టిల్లు క్యూబ్ ను పట్టాలెక్కిస్తాడు టిల్లు. అసలే టిల్లు 3లో సూపర్ హీరో క్యారెక్టర్ చేయబోతున్నానంటూ హింట్ ఇచ్చాడు. ఎప్పుడో ఒకసారి మాత్రమే నాని స్పీడ్ తగ్గుతాడు, లేదా ఏడాదికి మినిమం 2 సినిమాలు రిలీజ్ చేస్తాడు. అలాంటి హీరో ఇప్పుడు ఏడాదికి ఒక్క మూవీనే రిలీజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ పారడైజ్ రిలీజ్ తర్వాత మళ్ళీ ఓల్డ్ నానిని చూస్తారు అంటున్నాడు. అదే స్పీడ్లో కోలీవుడ్ వరకు వెళ్ళాలి అనుకుంటున్నాడు. నాని నటించే తెలుగు చిత్రాల సంగతి తర్వాత ముందు తమిళ సినిమా గురించి అప్డేట్ చూస్తే, రజనీకాంత్ హీరోగా వెటాయన్ తెరకెక్కించిన జ్ఞాన్వేల్ మేకింగ్ లో ఒక చిత్రం చేయాలనుకుంటున్నాడట. నిజానికి వెటాయన్ లోనే నానికి ఒక రోల్ ను ఆఫర్ చేశాడు జ్ఞానవేల్. కానీ నో చెప్పటంతో ఆ క్యారెక్టర్ ను ఫహద్ చేశాడు. ఒకవైపు తెలుగు చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు కాలీవుడ్ కు వెళ్లి సీరియస్ ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నాడు నాని. కొంతకాలంగా ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నా నాని మెచ్చే స్టోరీ లాక్ కావటం లేదు. ఒక దశలో శివకార్తికేయన్ హీరోగా డాన్ అనే కామెడీ మూవీ తీసిన డైరెక్టర్ సిబి చక్రవర్తితో మూవీ చేయాలనుకున్నాడు నాని. కానీ ఈ ప్రాజెక్ట్ కూడా ఫైనల్ కాలేదు. దీంతో సేమ్ స్టోరీని మళ్ళీ ఇప్పుడు శివకార్తికేయన్ హీరోగా బాస్ పేరుతో తెరకెక్కిస్తున్నాడట సిబి. జ్ఞానవేల్ తో నాని మూవీపై క్లారిటీ కొద్ది రోజుల్లోనే వస్తుంది. ఈలోపు తన చేతిలో ఉన్న తెలుగు చిత్రాలను వేగంగా పూర్తి చేయాలనుకుంటున్నాడు నేచురల్ స్టార్. ప్రస్తుతం పారడైజ్ అనే మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత ఓజీ డైరెక్టర్ సుజిత్ మూవీ చేరున్నాడు నాని. ఆ వెంటనే హాయ్ నాన్న మేకర్ తో పీరియాడికల్ మూవీ చేస్తాడట. తండేల్తో హిట్ కొట్టింది సాయి పల్లవి. మళ్ళీ ఇంతవరకు తెలుగు సినిమా కమిట్ కాలేదు. మరోవైపు బాలీవుడ్, కోలీవుడ్ లో మాత్రం మూవీస్ లాక్ అవుతున్నాయి. తెలుగు దర్శకులు ఎవరు సాయి పల్లవిని అప్రోచ్ కావడం లేదా, లేదా పల్లవినే టాలీవుడ్ వైపు చూడడం లేదా? క్యారెక్టర్ నచ్చితే ఏ ఇండస్ట్రీకైనా వెళ్లి నటిస్తుంది సాయి పల్లవి, లేదా ఇంట్లోనే కూర్చుంటుంది. 2022 తర్వాత 3 ఏళ్ల గ్యాప్ అలాగే వచ్చింది. ఆ ఏడాది విరాట పర్వం విడుదల తర్వాత మళ్ళీ ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన తండేల్లో కనిపించింది సాయి పల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ లో అతిపెద్ద మూవీలో నటిస్తోంది. అదే రామాయణ. దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రణ్బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. ఇండియన్ సినిమాలోనే బిగ్ బడ్జెట్ మూవీ ఇది. ఇది కాకుండా ఆమిర్ ఖాన్ తనయుడు హీరోగా నటిస్తున్న న్యూ మూవీ మేరే రహోలో కూడా కథానాయికగా నటిస్తోంది సాయి పల్లవి. బాలీవుడ్ లో సాయి పల్లవి చాలా బిజీగా ఉంది. ఇప్పుడప్పుడే టాలీవుడ్ వైపుకు చూసే అవకాశం లేదు అనుకుంటుండగా ఇప్పుడు సాయి పల్లవి ఓ తమిళ సినిమాకు డేట్స్ లాక్ చేసిందని సమాచారం. అది కూడా సింబు హీరోగా నటించే చిత్రంలో అట. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించే చిత్రంలో పల్లవి కథానాయికగా కనిపించబోతుందిట. లాస్ట్ ఇయర్ కాలీవుడ్ లో అమరన్లో నటించి బ్లాక్ బస్టర్ చూసింది సాయి పల్లవి. అంతకు ముందు గార్గి చేసింది. వీలున్నప్పుడల్లా కాలీవుడ్ వరకు వెళ్తోంది. కానీ టాలీవుడ్ కు మాత్రం అరుదుగా వస్తోంది. తెలుగులో టాప్ హీరోలందరూ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో లాక్ కావటం వల్లే సాయి పల్లవి టాలీవుడ్ కు చాలా వరకు దూరమైంది. నానితో శేఖర్ కమల ప్లాన్ చేస్తున్న చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించే ఛాన్స్ అయితే ఉంది. అసలే హీరోయిన్ సెంట్రిక్ మూవీ, పైగా భారీగా పెరిగిన బడ్జెట్, కొనేందుకు బయ్యర్స్ కూడా ముందుకు రాలేదు. ఈ దశలో సినిమా హిట్ అయితే చాలు అనుకున్నాడు దుల్కర్ సల్మాన్.
30 కోట్లు పెట్టి తీస్తే ఇప్పుడు ఆ సినిమా 300 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. మాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా పరుగులు తీస్తోంది. మాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ లోకా బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతున్న విధానం ఇప్పుడు ఇండియన్ సినిమాను షేక్ చేస్తోంది. రిలీజ్ కు ముందు ఈ మూవీ గురించి పట్టించుకున్నవాడు లేడు. కానీ ఇప్పుడు మాలీవుడ్ లో మోహన్ లాల్ పేరిట ఉన్న ఎంప్రాన్ 2 వసూళ్లను దాటేందుకు పరుగులు తీస్తోంది. ఎంప్రాన్ కలెక్షన్స్ 270 కోట్లు, ఇప్పుడు లోకా వసూళ్లు 260 కోట్లు. మరికొద్ది రోజుల్లోనే ఎంప్రాన్ 2ను దాటనుంది లోకా. కేవలం 30 నుంచి 40 కోట్లు పెట్టి లోకాన్ తీశాడు దుల్కర్ సల్మాన్. సినిమాలో పెద్ద నటీనటులెవరూ లేరు. కళ్యాణి ప్రియదర్శిని, నస్లైన్ ముఖ్య పాత్రల్లో విమెన్ సెంట్రిక్ సూపర్ హీరో స్టోరీపై ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాడు దుల్కర్. మాలీవుడ్ రేంజ్ కు ఇది అతి పెద్ద బడ్జెట్. అయినా సరే దుల్కర్ వెనక్కే తగ్గలేదు. ఇప్పుడు అతడి నమ్మకమే నిజమైంది. లోకా ఏకంగా ఇండస్ట్రీ హిట్ దిశగా పరుగులు తీస్తోంది. గత 2-3 ఏళ్లుగా మాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన 2018 మోహన్ లాల్ తుడురు, ముంజమల్ బాయ్స్ వీటన్నింటిని దాటుకొని ప్రస్తుతం మోహన్ లాల్ ఎంప్రాన్ 2 రికార్డ్స్ ను క్రాస్ చేసేందుకు పరుగులు తీస్తోంది లోకా. అంతేనా, బోన్ ఇండస్ట్రీలోనే 100 కోట్ల వసూళ్ల మార్కును అందుకోబోతోంది. అదే జరిగితే మరో సంచలనం నమోదైనట్లే. ఇక సీక్వెల్ లోకి దుల్కర్ సల్మాన్, టోనీనో ఎంట్రీ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్స్ మూవీ క్రేజ్ ను మరింత పెంచుతున్నాయి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.